వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ లోని అన్నపూర్ణ కాలనీలో సర్వే నంబర్లు 106, 107లో సుమారు 19 ఎకరాల భూమి పరశురామ్ యాదవ్ పేరిట ఉంది. ఈ భూమిని లేఅవుట్లుగా విభజించేటప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన 10% రహదారి సామూహిక అవసరాల కోసం వదిలిపెట్టకుండా ఇష్టానుసారంగా విక్రయించారు. ఫలితంగా ఇంతకు ముందు వెప్లీ స్కూల్ కు ఉన్న రహదారి మూసివేయబడింది. ప్రస్తుతం ఆ మార్గంలో అక్రమ నిర్మాణాలు సాగుతుండటంతో స్కూల్ కు వెళ్లే విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ఇది 30 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డు కూడా సీసీ రోడ్డు అక్కడి వరకు వేయడం జరిగింది. మీరు ఒకసారి ఆ రేకుల వరకు చూపించండి. అంతకుముందు అది రోడ్డు ఉండే, ఇది వాళ్ళు ప్లాట్ అమ్ముకున్నారు. ఇక్కడ వరకు రోడ్ వేసినారు. ఆ రేకుల వరకు కూడా సీసీ రోడ్డు ఉంది. ఆ తర్వాత అది క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్డు చూపించారు మాకు. ఇక్కడ నుంచి మా స్కూల్ పిల్లలందరం కూడా ఇక్కడ నుంచే స్కూల్కు నడుచుకుంటూ పోయేది. ఇప్పుడు అది రోడ్డు కాదు, ప్లాట్ అని చెప్పేసి అది పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ అవుతుంటే మేము GHMC HMDకి వెళ్ళడం జరిగింది. GHMCకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు లేదు ఇది ఓపెన్ ప్లాట్ అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చినారు. ఆ పర్మిషన్ కూడా క్యాన్సిలేషన్ చేయమని చెప్పి వాళ్ళు అన్ని పార్టీలు కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు లెటర్ ఇస్తే వాళ్ళు 450 జీవో కింద వాళ్ళు సెక్షన్ కింద క్యాన్సిలేషన్ కూడా నోటీస్ ఇచ్చారు. ఆ క్యాన్సిలేషన్ నోటీస్ మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళి అంటే GHMC స్టాండింగ్ కౌన్సిల్ మరియు టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానరును ACP అసిస్టెంట్ సిటీ ప్లానర్ వీళ్ళు ముగ్గురు కలిసి ఆడినటువంటి గేమ్లో ఇక్కడ ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఈ రోడ్స్ 2 రోడ్స్ కూడా బ్లాక్ చేశారు. ఎక్కడైనా పబ్లిక్ రోడ్స్ బ్లాక్ చేస్తే నిన్న మొన్న కూడా హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మెయిన్ రోడ్ల మీద ఏదైనా గుళ్ళు, దేవుడు, చర్చిలు, మసీదులు ఏవి ఉన్నా కూడా కులగొట్టేసి పబ్లిక్ పోవడానికి దారి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా GHMCని రిక్వెస్ట్ చేశాము. ఇక్కడ నుంచి రోడ్డు ఇవ్వమని చెప్పి బైపాస్ రోడ్డు ఇవ్వమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని రేపు 17 తారీఖు నాడు కోర్టులో కేసు ఉంది. దాని మీద వాళ్ళు కూడా రిట్ పిటిషన్ వేసి మేము దీన్ని రివోక్ చేసి డిస్మాండ్లింగ్ చేసి మాకు రోడ్ ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మేము నిలవడానికి కారణం ఇక్కడ 107లో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాల గురించి మీకు తెలియజేయడం కోసం పిలిపించడం జరిగింది. మరి అది ఒకటే కాదు, దాని మీద చాలా ఉన్నాయి. మళ్ళీ అవన్నీ కూడా మీకు క్లుప్తంగా వివరించడానికి మేము అందరికీ పిలవడం జరిగింది. ఆ విషయంగా ఫస్ట్ ఆయన లేఅవుట్ వాళ్ళే చెప్తున్నారు. అన్నపూర్ణ కాలనీలో 19 ఎకరాలు మాదే ఉంది. గొల్ల ముత్యాల యాదవ్, పరశురామ్ యాదవ్, ముత్యాల యాదవ్ వాళ్ళ కొడుకు పరశురామ్ యాదవ్. అయితే వాళ్ళకి 19 ఎకరాలు ఉందని వాళ్ళే చెప్తున్నారు. ఫస్ట్ లేఅవుట్లో ఒక 6 ఎకరాలు చేసిండ్రు. దాంట్లో 3 పార్కులు వదిలిపెట్టినామన్నారు. ఓకే, ఆ 3 పార్కులు కూడా మొత్తం కలిసి ఒక 700 గజాలు 700 గజాల కన్నా ఎక్కువ ఉండదు. సరే, ఫస్ట్ లేఅవుట్ చేసినప్పుడు మేము పార్కులు వదిలేసినామని వాళ్ళే చెప్తున్నారు. మరి సెకండ్ లేఅవుట్ వదిలేసినప్పుడు ఎందుకు మరి అదేవిధంగా ఎందుకు వదిలిపెట్టలేదు? 2 ఎకరాలు చేసిండ్రు. తర్వాత మళ్ళీ 6 ఎకరాలు చేసిండ్రు. ఇవన్నీ ఈ తర్వాత చేసిన ఏ లేఅవుట్లో కూడా ఒక ఓపెన్ ప్లేస్ వదిలిపెట్టలేదు. ఇవి కాకుండా ఇప్పుడు ఈ 3 ప్లాట్లు లేఅవుట్లు కాకుండా ఇంకో 3-4 ప్లాట్లు లేఅవుట్ చేశారు. అవి అన్ని ఇల్లీగల్. వాళ్ళకి గొల్ల మల్లేష్ యాదవ్కి ఎక్కడ ఎవరు ఆర్డర్ వస్తే ఆర్డర్ ప్రకారం 10 ప్లాట్లు పరశురామితో మాట్లాడుకోవాలి, గీతలు గీయాలి, దాన్ని స్టాంపు కొట్టాలి, అమ్ముకోవాలి. అది ఆయన పద్ధతి. 19 ఎకరాలలో మీరు ఓపెన్ ప్లేసులు ఫస్ట్ లేఅవుట్ చూపించిన ప్రకారం మిగతా లేఅవుట్లో ఎన్ని గజాలు ఉందో దాని ప్రకారం మినిమం 10% చూపించాల్సిన బాధ్యత ఉందా లేదా? దాని ప్రభుత్వ అధికారులు కూడా దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పర్మిషన్ ఎట్టిస్తున్నారు. 79 లేఅవుట్ వేస్తారు. అవన్నీ నిన్న ఒకటేమో ఇంకొకటేమో 2008లో ఒక లేఅవుట్, 96లో ఒక లేఅవుట్, ఇట్లా చేసుకుంటా అవి మొన్నటిదాకా అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయ బావులు, పెద్ద పెద్ద బావులు ఉన్నాయి. ఆ బావులను కూడా వీళ్ళు ప్లాట్ల కింద చూపిస్తున్నారు. ఇవాళ రేపు పొద్దుగాల ఎవరైనా తెల్లకుండా 10 ఏళ్ళ తర్వాత కట్టుకుంటే ఆ ఇల్లు ఏమైతాయి? ఇంత అక్రమంగా వీళ్ళు చేస్తున్నారు. మరి ఇది ఇప్పుడు కట్టే ఇప్పుడు ఏదైతే పర్మిషన్ మొన్నటిదాకా ఓపెన్ ప్లాట్ అని చెప్పని మేము అనుకున్నాం. అది ఇప్పటిదాకా 40 సంవత్సరాల నుంచి స్కూల్ పిల్లలు పోతున్నారు. అక్కడ పోయే ప్రజలందరూ కూడా ఆధార్లోనే నడుచుండ్రు. మరి ఇప్పుడు చూపించిన సెకండ్ లేఅవుట్లో కూడా నువ్వు రోడ్డు చూపించినావు, మెయిన్ రోడ్డు. ఆ రోడ్డు మరి ఇప్పుడు ఇంతవరకు కంటిన్యూషన్ లేదు.
మరి ప్రభుత్వాలు వీళ్ళు ఎట్లా వీళ్ళకు పర్మిషన్ ఇస్తున్నారు? అసలు లోకల్ వెరిఫికేషన్ లేననేది ఓన్లీ పేపర్ మీద నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు వీళ్ళు. దాని మీద మేము ప్రతి ఒక్కరికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ నుంచి మొదలుకుంటే ప్లస్ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కమిషనర్ కూడా మేము అందరికి కలెక్టర్ కూడా ఇచ్చాము. అయితే ఇంకోటి ముఖ్యంగా ఇలా ఫస్ట్ లెవెల్ చేసిన లేఅవుట్లో ప్రభుత్వ భూమి 105 సర్వే నెంబర్ 22 గుంటలు అంటే 3000 గజాలు, అది ఇంక్లూడింగ్ చేసుకొని ప్లాట్ చేసాము. అందులో మనకు 1000 గజాల దాకా ఒక పార్ట్ చూపించాడు. నువ్వు ప్రభుత్వంలోనే కబ్జా చేస్తున్నావు, ఇంకా 2000 గజాలు నువ్వే నీ ఆశీర్వాదంలోనే ఉంది, నువ్వు ఎక్కడ ఓపెన్ ప్లేస్ పెట్టినావు. మరి దీనికి ఎట్లా ఇంత అన్యాయంగా జరిగితే ఎట్లా? రేపు పొద్దున ప్రజలకు అవసరాలకు రేపు పొద్దున పిల్లలకు రోడ్ల మీద వచ్చి క్రికెట్ ఆడుకుంటున్నారు, వాళ్ళకి యాక్సిడెంట్ అవుతున్నాయి, ఇల్లు కూర్చోడానికి ప్రయత్నం చేస్తలేరు. అయితే రివోక్ వచ్చిన తర్వాత 7 days టైం అని పేపర్ ఉంది, నువ్వు దాన్ని 15 రోజులు టైం ఎందుకు వేయాల్సి వచ్చింది? దాని తర్వాత 15 రోజుల్లో వాళ్ళు కోర్టు పోయి వాళ్ళు అది కూడా తెచ్చుకుని ఏంటంటే నో డిమాలిషన్ చెప్తుంది వచ్చింది ఆర్డర్. కానీ మీరు కన్స్ట్రక్షన్ చేయమని అయితే ఇక్కడ లేదు. మరి మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దాని మీద కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారని మేము హెడ్ ఆఫీసర్ ప్రతి ఒక్క ఆఫీసర్ జనరల్ కమిషనర్ అందరిని కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఏమంటుంటే ముఖ్యంగా అందరి తరఫున ఈయన ఎవరు యాదవ్ అక్కడ శ్రీనివాస్ యాదవ్ నేను జోనల్ కమిషనర్ ఏమో మేము హెడ్ ఆఫీస్ పంపామని చెప్తుంది పేపర్. హెడ్ ఆఫీస్కి అక్కడ రాలేదు. ఈయన శ్రీనివాస యాదవ్ ఏమంటాడు, అది కోర్టులో ఉంది, కోర్టులో ఏదో తెలియక మేము దాన్ని ఏం చేయలేము, దాని తెలుగు మేము రామని ఖచ్చితంగా చెప్తున్నారు. అట్లా ఉంది. ఇప్పుడు జోనల్ కమిషనర్నే మిస్గైడ్ చేస్తున్నాడు శ్రీనివాస యాదవ్. మరి ఎన్ని లక్షలు తిన్నాడో ఏమో అర్థమవుతలేదు. జోనల్ ఇప్పుడు స్టే ఉన్నది నాట్ టు కన్స్ట్రక్షన్, నాట్ డిమాలిషన్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకు ప్రశ్నించలేదు? దాన్ని ఎందుకు ప్రశ్నిస్తారు? నాట్ టు కన్స్ట్రక్షన్ చేయకూడదు కదా, డిమాలిషన్. మళ్ళీ జోనల్ కమిషనర్ ఏమంటున్నారు? కలుస్తున్నారా? మన సమస్య తీరలే కదా, దాని మీద ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు సమస్య తీరలే కదా. ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం 10% వెంచర్లు వదలాలి ఎమ్యూనిటీస్ కోసం, సౌకర్యాల కోసం. ఇప్పుడు వాళ్ళు గతంలో వదిలిపెట్టిన ల్యాండ్ ఇప్పుడు అది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. మళ్ళీ ఈ వెంచర్ అయిందనే మీకు చూపించలేదా? ఈ 10% మేము వదిలిపెట్టినాము ఈ వెంచర్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర ప్రతి ఒక్క పేపర్ ఉంది, జెన్యూన్ గా చూపిస్తున్నారు. మళ్ళీ ప్రతి ఒక్క పేపర్ మీకు పంపించారా? మాకు చూపించడు కానీ ఇవ్వలేదు ఎవరికి. చూపించాలి కదా. ఇప్పుడు ఫస్ట్ లేఅవుట్ లో మేము 3 పార్కులు వదిలిపెట్టామన్నారు, మరి దాని తర్వాత 3-4 లేఅవుట్లు అయినాయి. అన్ని లేఅవుట్లలో కూడా పార్క్ అంటే చూపించాలి, కంపల్సరీ ఉండాలి. మరి అదే అంటే మొత్తం ఎన్ని లేఅవుట్లు వాళ్ళు చేసింది? ఇప్పుడు మాకు తెలిసిన అయితే 3 ఉన్నాయి, ఇంకా ఇంకో 3 ఉంటాయి. అవును, ఫస్ట్ లేఅవుట్ లోనే ప్రభుత్వం ఉంది. ఫస్ట్ సర్వే నెంబర్ 106, 107 ఫస్ట్ లేఅవుట్ సర్వే నెంబర్ ఏమో 105, వీళ్ళు లేఅవుట్లనేమో 105, 106 కబ్జా చేసుకొని వాళ్ళు అమ్ముకున్నారు. ఎంత మేర కబ్జా చేశారు? 3000 గజాలు ప్రభుత్వం. అంటే మొత్తం 3 లేఅవుట్లు కలిపా? ఫస్ట్ లేఅవుట్ లోనే పోయింది అది. ఫస్ట్ లేఅవుట్ లోనే 3000 గజాలు కబ్జా. 3000 గజాలు కబ్జా చేసి 700 గజాలు పార్కుల కింద ఇచ్చుకుని 700 ఉండొస్తాయి 3 పార్కులు కలిసి కూడా. ఇప్పుడు రివోక్ ఇచ్చిన ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు వదిలిపెట్టారు? అంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు ఎన్ని రోజులు? 15 రోజులు. యాక్చువల్లీ ఎంత దాని కాల పరిమితి? 7 days. రివోక్ లెటర్ మీ దగ్గర ఉందా? మీడియాకి చూపించండి, మీడియాకి ఇవ్వండి. కోర్టులో ఉన్న ఆర్డర్ వేరు, వీళ్ళు ఈడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ వేరు కదా. ఆర్డర్ కాపీ ఉందా? కోర్టు ఆర్డర్ కాపీ ఉందా మీ దగ్గర? అది కూడా ఇవ్వండి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ స్టే ఆర్డర్ కాపీలో ఉన్నది ఏది ఉందో అదే పాటించాలి వాళ్ళు. కన్స్ట్రక్షన్ స్టే ఆర్డర్ స్టే ఉన్నప్పుడు స్టే వెకేట్ చేస్తేనే కన్స్ట్రక్షన్ చేయాలి. అంటే ఇక్కడ 2 విషయాలు అందరికీ గమనించేది ఏంటంటే, అతను కన్స్ట్రక్షన్ ఓపెన్ ల్యాండ్ చూపించిండు, నార్త్ ఫేసింగ్ 30 feet రోడ్ చూపించిండు, వెస్ట్ ఫేసింగ్ 25 feet రోడ్ చూపించిండు. ఇది రెసిడెన్షియల్ అని తీసుకొచ్చిండు పర్మిషన్. రెసిడెన్షియల్, it is not commercial, it is not apartment. There is no RERA approval certificate, RERA number, there is no NALA conversion certificate. It is part of buffer zone, open land. డెడ్లీ ఆయన పర్మిషన్ ఇచ్చిన ఏరియా ఏంటంటే ఆయనకు రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ 1436.25 meters, no cellar, no commercial, no others, no other floors
అంటే 5 floors ఇచ్చినారు. ఈయన టోటల్ ఏరియా 273 square yards లో మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద కాపీ ఆఫ్ పర్మిషన్ గివెన్ బై GHMC. ఓకే, ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ 105 సర్వే నెంబరు, ఆయన మొత్తం ఓపెన్ ప్లాట్ అని చూపించిండు. అది పక్కన పెడితే కూడా ఆయన కన్స్ట్రక్షన్ చేసేది ఎంతలో కన్స్ట్రక్షన్ చేస్తుండో, సెట్ బ్యాక్స్ ఏమున్నాయి అనేది దీని మీద కూడా మేము ఆల్ డిపార్ట్మెంట్స్ విత్ హైడ్రా, MRO, RDO, కలెక్టర్ అండ్ GHMC జోనల్ కమిషనర్ మన డిప్యూటీ కమిషనర్ అందరి దగ్గరికి రిప్రజెంటేషన్ 2 times ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము ఇంప్లీడ్ కావడం జరిగింది. ఇంప్లీడ్ అయ్యే మూమెంట్లోనే మీ అందరికి ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్పడం జరిగింది ఏంటంటే, మా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయని చెప్పి మీకు చూపించారు. మీకు చూపించే ముందు కూడా నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది, సేను నీకు తెలియదు దీని గురించి, నువ్వు దీంట్లో మధ్యలో రాకు అని. నేను ఒకటే అడిగిన, అన్నగారు మీరు బిల్డింగ్ కడుతున్నారు, మాకేం అభ్యంతరం లేదు, స్కూల్కు దారి ఎక్కడి నుంచి పోవాలంటే ఆ పక్క ఉంది ఈ పక్క ఉంది అని అంటున్నారు. మీకు తెలుసు, మీరు ఇప్పుడు పోయినా కూడా కనపడుతుంది. జస్ట్ ఆ స్కూల్కు పోయే వీడియో దారి తీయండి. వీళ్ళే ఏం చేస్తారు, అరుణ కుమార్కి రిజిస్ట్రేషన్ చేస్తారు. వీళ్ళే ఏం చేసిర్రు, అరుణ కుమార్కి స్టే తెచ్చుకోమని చెప్తారు. అరుణ కుమార్ స్టే తెచ్చుకుంటుంది, అరుణ కుమార్కి వీళ్ళే అమ్ముకుంటారు, వీళ్ళే పైసలు తింటారు, మళ్ళీ వీళ్ళే ఓపెన్ ల్యాండ్ అని చూపిస్తారు, వీళ్ళే అదే ప్లాట్ నెంబర్ ఉండదు, అదే ప్లాట్కు వీళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటారు. ఎందుకు అని అంటే వీళ్ళందరూ BRS గవర్నమెంట్లో ఉన్నారు, BRS గవర్నమెంట్ కార్పొరేటర్ ఉన్నారు, BRS గవర్నమెంట్ MLA ఉన్నాడు, BRS కి సంబంధించినటువంటి ఏది మన సిటీ ప్లానర్ శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ కృష్ణమోహన్ ఇక్కడ ఉన్నాడు. ఎవరి దగ్గర రెస్పాన్స్ లేదు. జోనల్ కమిషనర్ అడిగితే జోనల్ కమిషనర్ ఒకటే చెప్పిండు, అది రివోక్ పెట్టినాము, కమిషనర్ దగ్గరికి పోయింది, అది ఆర్డర్ అవుతుంది అని అన్నాడు. కానీ ఇక్కడికి వస్తే కన్స్ట్రక్షన్ మీద కన్స్ట్రక్షన్, సూపర్ కన్స్ట్రక్షన్, ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇంకా సూపర్ గా కన్స్ట్రక్షన్ చేయరు, నైట్ అండ్ డే కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. మేము అడిగినాం నైట్ అండ్ డే కన్స్ట్రక్షన్ అవుతుందంటే, ఇదే శ్రీనివాస్ యాదవ్ ఏం చెప్పాడంటే, మీరు దాంట్లో మీరు అడగొచ్చు కానీ మేము అక్కడ అడ్డుపడలేము, మాకు కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి మేము కంపల్సరీ మేము దాని దగ్గరికి పోము, వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అన్నాడు. ఇది ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా అని అంటే, నాకు సంబంధం లేదు, నువ్వు పోతే హైడ్రాకి పోమని చెప్పి నాకే చెప్పాడు ఆయన. మీరు హైడ్రాకి వెళ్ళండి అన్నాడు. హైడ్రాకి ఎట్లా పోతాం సార్, మీరు GHMC పర్మిషన్ ఇచ్చారు కదా, హైడ్రాకి మేము ఎట్లా పోతాం అని అంటే, కోర్టు ఆర్డర్ ఉన్నది, కోర్టు ఆర్డర్ ప్రకారం మేము పోవడానికి లేదు, కోర్టు ఆర్డర్ వికెట్ అయితే మేము ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది అన్నాడు. కోర్టు ఆర్డర్ ఇన్ ది సెన్స్ స్టే ఆర్డర్, అది స్టే లేదు, కన్స్ట్రక్షన్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయాలి అని ఉన్నది. యాజ్ పర్ నామ్స్ ప్రకారం డిమాలిషన్ చేయొద్దు అని ఉన్నది, విన్నారా? అది దానికి కావాల్సినట్టు మన ఏదైతే GHMC స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ ఉంటాడో ఆయన అటెండ్ కాలేదు. ఆయన వీళ్ళందరూ స్టాండింగ్ కౌన్సిల్ కొల్యూట్ అయ్యిండు, CP కొల్యూట్ అయ్యిండు, సిటీ ప్లానర్, ఇక్కడ ACP అసిస్టెంట్ సిటీ ప్లానర్, ముగ్గురు కూడా కొల్యూట్ అయ్యారు. ముగ్గురు కొల్యూట్ అయిన తర్వాత ఆయనకు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చినాక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలు. మేము దీన్ని వదిలిపెట్టేది లేదు. ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ కోర్టులో ఇంప్లీడ్ అయినాము, హైకోర్టులో కూడా కేసు వేస్తున్నాం. ఇప్పుడు ఆఫీసర్స్ అంటున్నారు, ఏ ఆఫీసర్స్ వాళ్ళ పేర్లు? శ్రీనివాస్ యాదవ్ సిటీ ప్లానర్, ఓకే ఓకే, సిటీ ప్లానర్ శ్రీనివాస్ యాదవ్, కృష్ణ మోహన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్. ఓకే, ఇది దీని మీద రాజకీయంగా ఎవరు రానా మీకున్న డౌట్ ప్రకారం? రాజకీయ శక్తులన్నీ పనిచేస్తున్నాయి, ప్రజాప్రతినిధులందరూ పనిచేస్తున్నారు వెనకాల. స్కూల్ కి పిల్లలకు దారి లేదని చెప్పి ఒక రోజు మేము ప్రెస్ మీట్ పెట్టి, చిన్న ప్రెస్ మీట్ పెట్టి మేము ఇచ్చేస్తే
దాన్ని తీసుకుపోయి డిఈఓ ఫోన్ చేసి మీరు పిల్లల్ని బయటికి పంపించొద్దు, మీరు పిల్లల్ని బయటికి పంపిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. డిఈఓకి ఎవరు చెప్పారు? డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్. డిఈకి ఎవరు చెప్పారు? డిఓకి ఎవరు చెప్పారు? లీడర్లు పేరుంటది కదా మీకు మీ ప్రకారం ఏ ప్రజాప్రతినిధుడు వాళ్ళ పేర్లు కూడా తెలిస్తే పబ్లిక్ తెలుస్తాయి కదా. పబ్లిక్ ఎందుకు తెలియదండి? ఉన్నారు కార్పొరేటర్ ఉండేడా, కార్పొరేటరే మొత్తం దగ్గర నుండి కట్టించేది, మీకు తెలియదా? మీకు అన్ని విషయాలు తెలుసు. కానీ మీ ద్వారా మీరు తెలిస్తే మేము నిర్ణయించుకోలే, మీరు చెప్పాలి ఏదైనా కానీ. నేను చెప్తానే ఉంటున్నాను సాహిత్యం శేఖరు. ఓకే, ఇప్పుడు ఎక్సీడింగ్ ద 273 యార్డ్స్ లోపలనే కడుతున్నాడే, దానికి మించి కడుతున్నాడు. అది ఏం కడుతున్నారు అనేది అసలు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి పర్యవేక్షించాలి, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలా. సో ఇప్పుడు వీళ్ళు మీ కాలనీకి రోడ్డు బఫర్ జోన్ లో ఉంది, ఆ రోడ్డును కూడా కబ్జా చేసుకొని కడుతున్నారు. దాన్ని అబ్స్ట్రక్ట్ చేయడానికి మీరు మున్సిపల్ ఏజెంట్ కానీ ఇంకేమైనా ఫర్దర్ ఏం స్టెప్ చేయబోతున్నారు? మేము లీగల్ గా ఫైట్ చేస్తున్నాం. ఓకే, ఇది మా ఇంటికి వచ్చేది కాదు, ఇది ఇంటికి వచ్చేది కాదు, ఆయన ఇంటికి కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరింటికి ఎవరు పర్సనల్ కాదు. విన్నారా? కాలనీ గురించి ఫైట్ చేస్తున్నాము. ప్లస్ ఆ స్కూల్ ఉన్నది వెస్లీ ఎడ్యుకేషన్ హై స్కూల్, ఆ స్కూల్ కి ఈ రోజు కూడా మీరు చూడండి రైస్ వస్తాయి, గవర్నమెంట్ ఫ్రీ ఫుడ్ పెడుతుంది. ఆ రైస్ బ్యాగులు పిల్లలు మోసుకొని పోతున్నారు లోపలికి, మెయిన్ రోడ్ నుంచి. ఎందుకంటే డీసీఎం లోపల రాదు కాబట్టి, రోడ్డు సౌకర్యం లేక లోపలికి పిల్లలు మోసుకొని పోతున్నారండి. శ్రీనివాస్ యాదవ్ ఇది ఒక్కటే ఈ వెంచర్ చేసిన, ఇంకా వేరే వెంచర్ వేరే వెంచర్ల గురించి మేము పోలేదు. స్కూల్ అది, దానికి భోజనం పెడుతుంది. ఆ బిల్డింగ్ కట్టినప్పుడు నేనే ఒక 3 లక్షల డోనర్ని. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూలిపోయే స్థితిలో ఉంది. రేపు మేము కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, మాకు లారీ ఎక్కడ పోవాలి, ఎట్లా పోవాలి, ఇటుక లారీ ఎట్లా పోతుంది, ఇసుక లారీ ఎట్లా పోతుంది. మన స్థానిక ఎమ్మెల్యేని అడిగేదా మీరు? ఎవరిని? ఎమ్మెల్యే. ఎమ్మెల్యేనే కాదు. ఎమ్మెల్యేని అడిగిరా అంటే ఎమ్మెల్యేని అడుగుతాం. ఎమ్మెల్యే దగ్గర పోతే ఏ విషయంలో పోయినా కూడా కార్పొరేటర్ సాయితో మాట్లాడండి అంటాడు. అట్లాంటప్పుడు ఎమ్మెల్యే ఉంటే ఏం లాభం అండి? నేను పోలేదండి ఎమ్మెల్యే దగ్గర, నేను పోలే. నేను అఫీషియల్ దగ్గర తిరుగుతున్నా మా స్కూల్ గురించి. మళ్ళీ ఎమ్మెల్యేని స్థానికులు ప్రశ్నించాలా కదా సార్ ఇట్లా అవుతుంది అని చెప్పేసి. వాళ్ళందరూ ప్రశ్నిస్తూనే ఉన్నారు, లోకల్ లీడర్లు అందరూ ప్రశ్నించారు. లోకల్ లీడర్లు అందరూ కూడా అందరూ ప్రెస్ మీట్లు పెట్టారు, మీకు అన్ని విషయాలు తెలుసు. అందరూ లోకల్ లెవెల్ ఇంతకుముందు చెప్పలేము. ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉందంటే కార్పొరేటర్ ఉన్నాడు, మల్లేష్ యాదవ్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ కాంప్లైంట్స్ దాదాపుగా ఆ ప్లాట్ మీద, ఓపెన్ ప్లాట్ మీద ఆ రోడ్డు విషయంలో కాంప్లైంట్లు 10 ఉన్నాయి. మేము ఇచ్చినాయి కాదు, ఫస్ట్ కంప్లైంట్, తర్వాత బీజేపీ పోలీసు, దాని తర్వాత ఎంఆర్ఓ మేడం వచ్చి ఆపిపోయింది. ఎంఆర్ఓ మేడం వచ్చి కన్స్ట్రక్షన్ ఆపిపోయింది, మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసారు. ఎంఆర్ఓ కూడా లెటర్ ఇచ్చినాం. మాకు సొంత ప్రయోజనం లేదు. అక్కడ ఆ ప్లాట్ కన్స్ట్రక్షన్ చేసిన ఆయన మల్కాజ్గిరి అయినా, ఆ మల్కాజ్గిరి అయినా అసలు అతను ఇప్పుడు ఎన్ని ఐదంతస్తుల పర్మిషన్ ఉంది కదా, ఓన్లీ రెసిడెన్షియల్ పర్మిషన్, కమర్షియల్ పర్మిషన్? రెసిడెన్షియల్ పర్మిషన్. దానికి మళ్ళీ బిల్డర్ ఎట్లా కడుతుండు? దాన్ని యాక్చువల్లీ బిల్డర్ యాక్ట్ ప్రకారం ఉండదు కదా, అది అపార్ట్మెంట్ కట్టొచ్చు కదా. డిపార్ట్మెంట్ చూసుకుంటది, చట్టం ఉన్నది, కోర్టులకు వెళ్తున్నాము, కోర్టు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అది బిల్డర్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ చేస్తే దానికి కంపల్సరీ దానికి బిల్డర్ అగ్రిమెంట్ ఉండాలి. బిల్డర్ కి ఒక ఫామ్ 06107 అక్షరాలు 19 ఎకరాలు యాడ్ కావాలి. దాంట్లో ప్రభుత్వం ఆక్యుపై చేసి 3000 గజాలు కబ్జా చేసి ప్లాట్ చేశాం. మీరు ఫస్ట్ లేఅవుట్లో 3 పార్కులు వదిలేస్తున్నారు, ఓకే. తర్వాత మళ్ళీ మిగతా 4 ప్లాట్లు చేసారు. ఆ ప్లాట్లలో ఒక్క ఓపెన్ ప్లేస్ వదలలేదు మాకు. ఇది ఓపెన్ ప్లేస్ కింద ఉంది అని మేము ఇప్పటిదాకా అనుకున్నాము. అది దాంట్లో మొన్నదాకా కూడా అందరూ పబ్లిక్ దారి నడిచిన లారీలు పోయినాయి, అక్కడ స్కూల్కు ఏదో అవసరం ఉన్నా పోయినాయి, దారి అదే వాడుకుని ఓపెన్ ప్లాట్ అని ఇప్పటిదాకా మాకు తెలుసు. మొన్న మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మేము ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు, తర్వాత బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారు. అప్పుడు మేము కూడా అడ్డుకుని కలిసి ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి 2 సార్లు కూలగొట్టడం జరిగింది. మేము అన్నది ఏంటంటే 19 ఎకరాలకు మినిమం 10% ఉండాల్సినంత ఓపెన్ ప్లేస్ ఎక్కడో చూపించి మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు.
మేము ఓనర్కి చెప్తాను. అది రోడ్డు ఒకటి చూపించాలి, ప్లస్ ఓపెన్ ప్లేస్ మినిమం 10% చూపించాలి 19 ఎకరాలకు. అది ఓనర్కి ఉంది కాబట్టి మేము ఓనర్ డిమాండ్ చేస్తాం. మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే, మేము అక్కడ 2 దారులు ఉండే, 2 దారులు బంద్ చేసిర్రు. ఆ 2 దారులు బంద్ చేయడానికి కారణము కూడా ఈ పరశురామ్ యాదవ్ గారు బంద్ చేసి పక్కనున్న వాళ్ళకి అమ్ముకొని ఇప్పుడు ఉన్నదాన్ని ఓపెన్ ప్లాట్ నెంబర్ లేకున్నా, దానికి నాలా కన్వర్షన్ లేకున్నా కూడా దాన్ని పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాని మీద అబ్జెక్షన్ చేయడం వల్ల వాళ్ళకు 450 కింద నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసును వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మరియు సిపి గారు, ఏసీపీ గారు డిలే చేయడంతో ఆయనకు ఒక ఇంజంక్షన్ ఆర్డర్ అనేది ఒకటి వచ్చింది. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ కూడా పర్మనెంట్ ఇంజంక్షన్ కాదు. దాని మీద మేము మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని మీద వాళ్ళు మాకు లేదు, ఇది రేపు 17th నాడు కేసు ఉన్నది, 17th నాడు ఎట్టి బస్సులో రివోక్ అయిపోతుంది. అది కాగానే మేము దాన్ని డిస్మెంట్లింగ్ చేస్తామని చెప్పి మాకు డిపార్ట్మెంట్ హామీ ఇవ్వడం జరిగింది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.